కిరణమా కల్వరి తేజమా. ప్రభు నామమునందనాలు. మరికొద్ది సమయము శ్రేష్టమైన దేవుని మాటలు వినుటకు మనలను మనము సిద్ధపరచుకొని ఆ దిశగా ప్రార్థన చేసుకొని దేవుని కృపను చూద్దాం. యేసు ప్రభుల వారు ఈ లోకానికి రావడానికి కారణాల్లో మరొక కారణమును మనం ధ్యానం చేద్దాం. యేసు ప్రభుల వారు ఈ లోకానికి రావాల్సిన అవసరత అయితే లేదు. ఎందుకంటే ఆయన సమస్తమును చేయగలిగినవాడు, మాటతో ప్రపంచములను కలిగించినవాడు. అక్కడుండి కూడా, ఎక్కడ పరలోక రాజ్యములు ఉండి కూడా భూమి మీద ఆయన ఏదైనా చేయగలడు. ఒక మంత్రి రాజుకు యేసు ప్రభు సువార్త ప్రకటిస్తూ యేసు ప్రభుల వారు మనందరి కొరకు ఈ లోకానికి వచ్చినాడు, మనలను రక్షించడానికి అని చెప్పిండట. రాజు అన్నాడట, యేసు ప్రభు దేవుడైతే, సర్వశక్తి కలిగిన వాడైతే మానవులను రక్షించడానికి ఆయన భూమి మీదకి రావాలన్నా అక్కడే ఉండి రక్షించకూడదా ఆయనకు చేతనైతే అన్నాడట. కొంతకాలం గడిచిన తర్వాత రాజు యొక్క కుమారుడు నీటి కొలంలో పడి తలమునకలవుతుంటే అక్కడ మంత్రులున్నా, సైనికులున్నా, పనివారున్నా ఆ దృశ్యాన్ని చూసిన రాజు తన కుమారుడని చెప్పి పరుగున వెళ్ళి ఆ కొలంలో నుంచి తీసిండట. అంటే కూర్చొని మీరు వెళ్ళి రక్షించండి, కాపాడండి అని చెప్పకుండా మిగతా ఏ పనులైనా అలాగే చెప్తాడు. హడావుడిగా పరిగెత్తుకుని వెళ్ళి ఆయనే కొలంలోంచి బయటికి తీసుకుని వస్తే మంత్రి అడిగిండట, ఇక్కడ నేనున్నాను, సైనికులున్నారు, అధికారులు ఉన్నారు, మేము ఎంతమంది ఎక్కడుంటే మాకు చెప్పొచ్చు కదా, ఆ పని మేము తీస్తాం కదా, పిల్లవాడిని రక్షిస్తాం కదా, నువ్వే వెళ్ళి అంత శ్రమపడి ఆ పిల్లవాడిని బయటికి తీసుకురావాలా అంటే రాజు అన్నాడట, వాడు నా కొడుకు, మీకు అంత ప్రేమ ఉంటుందో ఉండదో మీరు ఆలోచన చేస్తారేమో, అందుకని నేను రక్షించుకోవాలి కాబట్టి నేను వెళ్ళి రక్షించుకున్నాను అంటే అప్పుడు చెప్పినట్టు మంత్రి, యేసు ప్రభుల వారు కూడా ఈ లోకానికి రావడానికి కారణం అదే. నీకు నీ బిడ్డ మీద ఎంత ప్రేమ ఉందో యేసయ్యకు ఆయన పిల్లలమైన మనందరి మీద అంత ప్రేమ ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఇక్కడ మనకుంటాయి రకరకాల కులాలు, మతాలు, ఇంటి పేర్లు, ఒంటి పేర్లు, విభేదాలు. యేసు ప్రభుల వారికి అదేమి లేదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. సరే, యేసు ప్రభుల వారు ఎందుకు వచ్చినాడో కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం లేఖనాల్లో నుంచి. 1వ యోహాను పత్రిక 4వ అధ్యాయము 9వ వచనంలోని మాటని చదువుకుందాం. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. ఇక్కడ యేసు ప్రభుల వారిని తండ్రి ఎందుకు పంపించినాడో స్పష్టంగా ఆ రెఫరెన్స్లో రాయబడింది. ఇప్పుడు మనము ఉదయాన్నే లేచి పనంతా చక్కదిద్దుకొని క్యారేజ్ పెట్టుకొని పొలానికి వెళ్తాం. ఎందుకు? పని చేయడానికి, పొలం పని చేయడానికి. ఒక ఆఫీసర్ ఉదయాన్నే లేచి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తాడు. ఎందుకని? ఉద్యోగము చేయడానికి. ఒక పిల్లవాడు ఉదయాన్నే లేచి రెడీ అయ్యి స్కూల్కి వెళ్తాడు. ఎందుకని? చదువుకోవడానికి. అలాగే యేసు ప్రభుల వారు తండ్రి చేత పంపించబడి లోకానికి వచ్చినాడు. ఎందుకని? ఆయన ప్రేమను చూపించడానికి. ఆయన ప్రేమను ఎలా చూపిస్తాడు? మనకు ఒకని మీద అభిమానం ఉన్నదనుకోండి, అభిమానాన్ని మనం ఎలా చూపిస్తాం? ఒక వ్యక్తి మీద మనకు ప్రేమ ఉన్నదనుకోండి, ఎలా చూపిస్తాం? వాళ్ళకు ఏదో ఒక గిఫ్ట్ ఇస్తాం. వాళ్ళ మీద ప్రేమ ఉన్నట్లు, అభిమానం ఉన్నట్లు గుర్తుగా
వాళ్ళకి ఏదో గిఫ్ట్ ఇస్తాం మనం, లేకుంటే ఏదో ఒక సహాయం చేస్తాం, వాళ్ళని ఆదుకుంటాం. మన బిడ్డల మీద మనకు ప్రేమ ఉన్నది. గుర్తు ఏమిటి? కని వదిలేయము. ఆ బిడ్డలకు అవసరమైనవన్నీ కూడా తీసుకొచ్చి పెడతాం, పెంచి పోషిస్తాం. ఎందుకంటే నా బిడ్డ అనే లవ్, ఆ ప్రేమ. యేసు ప్రభుల వారు కూడా మన మీద ప్రేమతో ఈ లోకానికి వచ్చినాడు, తండ్రి చేత పంపించబడ్డాడట. ఏమిటి ఆ ప్రేమ అంటే? మనము జీవించున్నట్లు. కాబట్టి యేసు ప్రభుల వారు మనల్ని ప్రేమించి తండ్రి చేత ఈ లోకానికి పంపించబడ్డాడు. ఎందుకు పంపించబడ్డాడు? యేసు ప్రభుల వారి యొక్క ప్రేమ మన మీద ఎలా చూపించినాడు? యేసు ప్రభుల వారు మనకిచ్చిన గిఫ్ట్ ఏమిటి? నేడు రక్షకుడు మీ కొరకు ఈ లోకానికి వచ్చినాడు. ఏమి రక్షించడానికి? యేసు ప్రభుల వారు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడు? మనకేం గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు? మనకేం మేలు చేయాలనుకున్నాడు? ఆయన మన ఎడలో చూపిన ప్రేమకు గల గుర్తు ఏమిటి? చాలామంది అనుకుంటారు యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినాడు, కుంటోళ్ళు నడుస్తారు, గుడ్డోళ్ళు చూస్తారు, మగవాళ్ళు మాట్లాడతారు, రోగాలు ఉన్న వాళ్ళకి స్వస్థత కలుగుతుంది, లేకుంటే ఆస్తులు లేని వాళ్ళకి ఆస్తులు వస్తాయి, అంతస్తులు వస్తాయి. యేసు ప్రభు అలా పిలవల. ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తాను. ఏమిటా విశ్రాంతి? 2 రకాల విశ్రాంతి. ఒకటి, భూమి మీద బ్రతుకుతున్న మానవుడు నిరంతరము ధనము కోసమో, శరీర ఆశల కోసమో, లోక ఆశల కోసమో, జీవపు డంబము కోసం పరుగులెత్తుతూ ఈ పరుగుల ప్రయాణములో నెమ్మది లేక, సమాధానం లేక, కుటుంబాల్లో సమాధానం లేక, సమాజంలో సమాధానం లేక, బ్రతుకులు శాంతి లేక, సంపాదిస్తున్న కుటుంబాల్లో సమస్యలు, ఉద్యోగాలు చేస్తున్న, ఎంత ఉన్నత స్థానంలో ఉన్న మనిషికి ఈరోజు నెమ్మది లేదు, సమాధానము లేదు. డబ్బు ఉంది, సంతోషం లేదు. ఉద్యోగం ఉంది, సమాధానం లేదు. తినటానికి అన్నీ ఉన్నాయి, ఆరోగ్యం లేదు. రకరకాల పరిస్థితుల్లో మానవుడు కొట్టుమిట్టాడుతున్నప్పుడు యేసుప్రభు అంటాడు, మీ హృదయానికి శాంతినిస్తాను, నా దగ్గరికి వస్తే పూర్ణ శాంతి గలవారిగా చేస్తాను. రెండవది, యేసుప్రభుల వారి లోకానికి వచ్చింది నిన్ను శాశ్వతమైన రాజ్యమునకు తీసుకెళ్ళడానికి. ఇది ఇంపార్టెంట్ అనే విషయం. ఈ లోకం శాశ్వతం కాదు, ఇది కొద్ది కాల జీవితం. మనందరికీ తెలుసు. మనకు ముందు తరాలు ఎంతోమంది భూమి మీదకి వచ్చి నీలాగా నాలాగా పోరాటము చేసి ప్రయాసపడి పరుగులెత్తి ఆశించి చివరికి ఏది లేకుండానే ఆత్మలను అగ్నికి అప్పగించుకున్నారు. కొందరైతే పరలోకానికి అప్పగించుకున్నారు. ఇది అశాశ్వతమైనదని, ఇదొక మాయా జీవితమని, ఈ లోకంలో మన జీవితం తాత్కాలికమైనదని గ్రహించిన వారు కొందరు మాత్రమే ఆ నిత్యత్వాన్ని పొందుకున్నారు. అయితే నా దేవుని బిడ్డరా, యేసు ప్రభుల వారు ఈ లోకానికి రావడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే, ఈ లోకములో మానవుడు పాపిగా మార్చబడ్డాడు. పాపి అయిన మానవుడు దేవుని యొద్దకు చేరలేడు. కనుక పాపిగా మార్చబడిన ఈ మానవుణ్ణి దేవుడు పరిశుద్ధంగా మార్చి ఆయన మనకిచ్చే గిఫ్ట్ అదే. ఆయన మనకి ఈ లోకానికి వస్తూ తీసుకొచ్చిన గిఫ్ట్ అదే. ఆయన వచ్చినప్పుడు 3 జ్ఞానులు గిఫ్ట్ ఇచ్చినారు ఆయనకు, బంగారు సాంబ్రాణి బోళం. యేసు ప్రభుల వారు మనకు తెచ్చిన గిఫ్ట్ అదే, రక్షణ. యేసు ప్రభుల వారు ఈ లోకానికి వస్తూ ఒక గిఫ్ట్ తీసుకొని వచ్చినాడు, రక్షణ. ఆ రక్షణ ఏమిటంటే, నీవు యుగ యుగములు అదుగో దేవుని దగ్గర పరలోక రాజ్యములు జీవించే ఆ భాగ్యాన్ని నీకు ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఈ లోకం కోసమే పరుగులెత్తుతున్నాం. కానీ పౌలు గారు ఒక మాట అంటాడు చూడండి ఆ గిఫ్ట్ గురించి, పోరాడి తిని విశ్వాసమును కాపాడుకుంటుని పరుగు కడముట్టించి తిని నా కొరకు జీవ కిరీటం ఉంది. అంటే అర్థం ఏమిటి? చాలా కిరీటాలు ఉన్నాయి ఈ లోకంలో, చాలా అవార్డులు ఉన్నాయి ఈ లోకంలో. సినిమా వాళ్ళకి ఇచ్చే అవార్డులు, గేమ్స్ ఆడే వాళ్ళకి ఇచ్చే అవార్డులు, మంచి సేవ చేసిన వారికి ఇచ్చే అవార్డ్స్. కానీ యేసు ప్రభు ఇచ్చే ఒక గిఫ్ట్, ఒక అవార్డు మనకేమిటో తెలుసా? జీవ కిరీటం. ఎల్లప్పుడూ జీవించే జీవితం. ఆ జీవితంలోకి నిన్ను తీసుకెళ్ళడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు.
ఆయన జీవితకాలం అంతా ఈ లోకంలో 33.5 ఏళ్ళు యేసై జీవించింది. నిండు యవ్వన ప్రాయంలో ఆయన వెళ్ళిపోయాడు. 33.5 ఏళ్ళే. నీకు 100 ఏళ్ళు ఇచ్చినా కానీ ఆ గిఫ్ట్ను పొందుకోలేకపోతున్నావు. ఎందుకు నీకు అంత ఆయుస్ ఇస్తున్నాడని తెలుసుకుంటావని ఇప్పటికైనా. అయితే యేసు ప్రభువుల వారు రావాల్సిన అవసరం ఏమిటి అంటే, దేవుని బిడ్డలారా, భూమి మీదకి పాపం వచ్చింది కనుక, పాపం మనుషులందరిలోకి వచ్చింది కనుక, చేతులు కడుక్కోకుండా యేసు ప్రభు శిష్యులు భోజనం చేస్తుంటే పరిచయులు విమర్శిస్తారు. ఎప్పుడెప్పుడు ఎవరెవరిని విమర్శిద్దామని తిరుగుతుంటారు. ఇదొక వర్గం జాతి ఉంటారు వీళ్ళు మనుషులు. అప్పుడున్నారు, ఇప్పుడున్నారు. చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తుంటే నీ శిష్యులు ఏంటి చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు అంటారు. యేసుప్రభు అంటాడు, అది పాపం కాదు. చేతులు కడుక్కోకుండా భోజనం చేయటము పాపం కాదు. ఒకవేళ మురికుంటే క్రిములంటే రోగాలు వస్తాయేమో. పాపం అంటే ఏంటో తెలుసా? పాపము అనేది బయట నుంచి లోపలికి పోదు. పీల్చే గాలిలో పాపము లేదు, తినే ఆహారంలో పాపము లేదు. పాపం అనేది లోపల నుంచి బయటకు వస్తుంది. టోటల్గా నీ శరీరమే పాప ప్రపంచము. బయట నుంచి అక్కడి నుంచో పాపం రాదు. త్రాగే దాంట్లోనో, తినే దాంట్లోనో, తగిలే గాలిలోనో మనకు పాపం రాదు. టోటల్గా మన బాడీలోనే పాపం ఉంది. నేనంట, చిన్న పిల్లోని చూడండి, కదిలే కానీ బూతులు తిడతాడు. వాడికి నేర్పించే పని లేదు. చదువు నేర్పించాలి, ఇంగ్లీష్ నేర్పించాలి, బూతు నేర్పించే పని లేదు. టోటల్గా ఇమిడిపోయింది లోపల నుంచి వచ్చే సూపులో పాపం ఉంది, లోపల నుంచి వచ్చే మాటల్లో పాపం ఉంది, లోపల నుంచి వచ్చే ఆలోచనలో పాపం ఉంది, దేహ కోరికల్లో పాపం ఉంది. అందుకని బైబిల్ చెప్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుని అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. అసలు ఈ పాపం ఎలా ప్రవేశించింది మనలో అని ధ్యానం చేస్తే ఒకసారి బైబిల్ తెరవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:47 చదువుకుందాం. మొదటి మనుష్యుడు భూ సంబంధి అయ్యి మట్టి నుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. 45 చదువుదాం. ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయన. కడపటి ఆదాము అంటే ఎవరో తెలుసా? యేసు ప్రభుల వారికి పెట్టిన పేరే కడపటి ఆదాము. ఇక్కడ 2 ఆదాములు మనం చూస్తున్నాం, 2 మానవులు మనం చూస్తున్నాం. ఇప్పుడు మీకు స్పష్టత అర్థం కావాలి. 2 మానవులు మనం చూస్తున్నాం, 2 ఆదాములు మనం చూస్తున్నాం. మొదటి మానవుడు మొదటి ఆదాము, కడపటి మానవుడు కడపటి ఆదాము. మొదటి మానవుడు అంటే ఆదాము ఫస్ట్ పుట్టినాడు కాబట్టి ఓకే. మరి కడపటి మానవుడు అంటే ఆఖరణ పుట్టేవాడా? కాదు. ఇది యేసు ప్రభువుల వారి గురించి చెప్పబడిన మాట. సరే, ఇప్పుడు ఒక మాట మనం తెలుసుకున్నాం. మనిషిలోకి ఆల్రెడీ పాపం ఎలా ప్రవేశించింది? ఎందుకంటే ఆదాము, మొదటి మానవుడైన ఆదాము పాపి అయిపోయినాడు. మొదటి మానవ జాతిలో జన్మించిన స్త్రీ పాపి అయిపోయింది. మొదట అసలు ఆమె పాపం చేసింది. వీరు ఏదైనా తోటలో ఉన్నప్పుడు దేవుని పిల్లలు, వీరు ఏదైనా తోటలో ఉన్నప్పుడు దేవుని పక్కన కూర్చొని మాట్లాడే అర్హత కలిగిన వారు, వీరు ఏదైనా తోటలో ఉన్నప్పుడు దేవునితో సహవాసం చేసిన వారు, వీళ్ళు పరిశుద్ధులు. ప్రభు అంటాడు, మీరు నాతో ఉండాలి అంటే నేను పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధులై ఉండవలను. పరలోకం వెళ్ళి యేసు ప్రభుల వారు పక్కన కూర్చోవాలనుకుంటే, ఆయనతో నడవాలనుకుంటే, ఆయనతో మాట్లాడాలనుకుంటే మీకు ఒక్కటే, మీకు ఎవరేం చెప్పాల్సిన అవసరం లేదు. పరిశుద్ధత కలిగి బ్రతకడం నేర్చుకో. అంతకు మించి రెండో మార్గం లేదు. కాబట్టి ఆదాము ఆల్రెడీ దేవుడు వద్దన్న పండు తిని పాపి అయిపోయినాడు. యెహోవా దేవుడు ఒక మాట చెప్తాడు, మీరు ఈ పండు తినిన దినము నిశ్చయముగా చనిపోతారు అంటే చాలామందికి అర్థం కాదు. ఆదాముకు దేవుడు చెప్పిన మాట అక్కడ జరగలేదు, నెరవేరలేదు. ఎందుకని? పండు తిన్నప్పటికీ కూడా ఆదాము చాలా కాలం బ్రతికిండు. చాలా కాలం, 900 పైచిలుక ఆయన జీవితం కొనసాగింది. ఏదైనా తోటలో ఎందుకని వెంటనే చనిపోలేదు? ఇక్కడ చనిపోవడానికి చాలామంది యొక్క అర్థం ఏమిటంటే, ఇంక అక్కడే చనిపోతాడేమో, పాతి పెట్టబడతారు అనుకుంటారు. కాదు. చనిపోతాడు అంటే అర్థం ఏమిటంటే పాపము ప్రవేశిస్తే ఏమవుతుందంటే మనిషి యొక్క ఆత్మ చనిపోతుంది. పాపమునకు జీతము మరణం. మనిషి యొక్క ఆత్మ ఆత్మ అగ్నికి అప్పగించబడుతుంది. 2 మరణాలు ఉన్నాయి ప్రకటన గ్రంథంలో. నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, అబద్ధికులు, అవిశ్వాసులు, పిరికివారు,
వీరందరూ అగ్నిగంధకముల గుండములో పడవేయబడుదురు. ఇది రెండవ మరణం. అగ్నిలో పడవేయబడితే మన శరీరం కాదు, ఆత్మ మాత్రమే. అగ్ని ఆరదు, పురుగు చావు. ఆ పురుగే ఆత్మ, ఆ పురుగే ఆత్మ. అందుకని ప్రసంగిలో ఒక మాట ఉంటుంది చూడండి, మన్ను తిరిగి మన్ను అయిపోతుంది, ఆత్మ దయచేసిన చేరితే దేవుని దగ్గరికి చేరాలా, నరకానికల్లా చేరాలి. ఇప్పుడు నీ ఆత్మని రక్షించడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చినాడు, నీ ఆత్మను రక్షించడానికి. ఇదిగో లోపల ఉన్న ఆత్మ మాట్లాడేది, వినేది, చూసేది, గ్రహించేది, దట్ ఈస్ స్పిరిట్. ఆ ఆత్మను రక్షించడానికి యేసుప్రభు వచ్చినాడు ఈ లోకానికి. పౌలు గారు అంటాడు, ఎన్ని శ్రమలు పడ్డా పర్లేదు, నేను బహుమానాన్ని పొందుకోవాలి. ఆత్మని రక్షించడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చింది, ఆత్మని రక్షించడానికి. ఆదాము యొక్క ఆత్మ పాపము కలుషితమైపోయింది. అందుకని ఏదైనా తోటలోంచి నెట్టివేయబడ్డాడు, దేవునితో సంబంధాలు తెగ్గొట్టుకున్నాడు. ఇప్పుడు ఆదాము ద్వారా మనకు ఆ చరిత్ర చదివితే లోకస్వార్తలు ఉంటుంది అద్భుతంగా. మనం ఎవరి ద్వారా ఈ లోకమునికి వచ్చినామో రాయబడి ఉంటుంది. మనము ఆదాములో నుంచి ఈ లోకంలో పుట్టినవారు, ఆదాములో నుంచి. దావీదు గారు అంటాడు, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. ఆదాము అనే వ్యక్తి ఆల్రెడీ పాపము చేత నింపబడ్డాడు, హవ్వ పాపము చేత నింపబడ్డది. ఆ పాపులు ఏదైనా తోటలో ఉండడానికి అర్హత లేదని చెప్పి దేవుడు బయటికి నెట్టేసినాడు. ఇప్పుడు ఆ పాపులో నుంచి వచ్చిన వాళ్ళం మనందరము. ఒక స్త్రీ ద్వారా పాపం ప్రవేశించింది. ఇక్కడ యేసుప్రభు కన్యక గర్భాన పుట్టడానికి కూడా కారణం ఇదే. పాపము ప్రవేశించిన మనందరము ఆదాములో నుంచి వచ్చినము కాబట్టి ఆయన పిల్లలమైన మనము నరకానికి వెళ్లకుండా తప్పించడానికి యేసుప్రభుల వారి ఈ లోకానికి రావాల్సి వచ్చింది. అయితే యేసుప్రభుల వారి ఈ లోకానికి ఎందుకు వచ్చినాడో తెలుసా? మనకు క్రిస్మస్ అనే పండగిచ్చి మన అవసరాలు తీర్చడానికి కాదు, మనందరి కొరకు రక్తము కార్చి మరణించడానికి ఆయన ఈ లోకానికి వచ్చింది. అందుకంటాడు ఆయన, శిశువుతో చెప్తాడు, నేను వచ్చిన పని నెరవేర్చబోతున్నాను, నేను చనిపోబోతున్నాను, నేను రక్తము కార్చడానికి వచ్చినాను. రక్తం ఎందుకు కార్చాలి? రక్తం అంటే ప్రాణం పెట్టడం అంటే రక్తము కార్చడం, ప్రాణం పెట్టడం అంటే రక్తము కార్చడం. యేసు ప్రభువు వారి లోకానికి వచ్చింది రక్తము కార్చడానికి, తన ప్రాణము సిలువలో పెట్టడానికి. చాలామందికి ఈ విషయం తెలియక ఆయన దిగి రాలేదు, సిలువ ఆయనకి చేత కాలేదు, మేకులు బిక్కోలేదు, చేత కాలేదు, ఆయన రక్షించుకోలేదు, చేత కాలేదు. అసలు ఆయన వచ్చిందే ప్రాణం పెట్టడానికి. అంటాడు ఆయన, నా అంతట నేనే ప్రాణం పెడుతున్నాను, ఎవడు నా ప్రాణం తీయలేడు అన్నాడు. దేవుని స్తోత్రాలు. ఎందుకు ఆయన రక్తం కార్చాల్సి వచ్చింది? మానవ పాపముల కొరకంటే మనిషి యొక్క మరణమును తప్పించడానికి ఆయన మరణించాల్సి వచ్చింది. ఇశ్రాయేలుల పాపాల కొరకు గొర్రెలు రక్తము చిందించినట్లు ప్రపంచ మానవ జాతి పాపముల కొరకు ఆయన రక్తము చిందించడానికి వచ్చినాడు. ఇది వేదాలు కూడా చెప్తున్న సత్యము. వేదాలు కూడా, బైబిల్లో రాయబడింది. భారతదేశంలో వేదాలు కూడా ఘోషిస్తున్నాయి. ఎస్, సర్వ మానవాళి పాప పరిహారం, రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమేత్మాన పుణ్యదాన బలియాగ మనకు వేదములో ఉంది. సర్వ మానవాళి పాపముల కొరకు రక్తము చిందించాల్సిన అవసరత ఉంది. మొదటి మానవుడు చేసిన ఆ పాపమునకు వచ్చిన ఆ శిక్షను తప్పించడానికి యేసుప్రభుల వారి లోకానికి వచ్చి ఆయన శిక్ష అనుభవించినాడు. అందుకే బైబిల్ చెప్తుంది, ఆయన యందున్న వారికి ఏ శిక్ష విధి ఇక లేదు. ఆదికాండము 3:15 మాటను చదువుకుందాం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదు అని చెప్పాను. యెహోవా దేవుడు ఏదైనా తోటలో ఆదాము అవ్వల పండు తిన్నప్పుడు ముగ్గురికి శాపం ఇచ్చిండు. ఒకటి ఆదాము శాపం ఏంటంటే, నేను వద్దన్న పండు తిన్నావు కాబట్టి నువ్వు బ్రతుకు దినములన్నిటి కూడా కష్టపడి చెమట కారిస్తేనే నీకు ఆహారము, లేకుంటే నీ కడుపు నిండదన్నాడు. ఇది ఇప్పుడు జరుగుతూనే ఉంది మనకి. రెండవది, ఆదాముకు తెలియకుండా నువ్వు సొంతగా వెళ్ళిపోయి నీవు పండు తినొచ్చి ఆదాము పండు తినేలా చేసినావు కాబట్టి నీకు 2 శాపాలు. ఒక శాపం వచ్చేసి నీ ప్రసవ వేదన, మిక్కిలి వేదనతో ఉంటుంది. నీవు బిడ్డల్ని కనేటప్పుడు ఏ మానవునైతే భూమి మీదకి నువ్వు తీసుకొస్తావో, మరలా భూమి మీదకి తీసుకొస్తావో, ఆ బిడ్డ భూమి మీదకి వచ్చేటప్పుడు నీ ప్రసవ దినముల వేదన ఎక్కువైపోద్ది. రెండోది, పురుషుడు నిన్ను ఏలుబడి చేస్తాడు. అతని కింద నువ్వు అధికారం కింద లోబడి ఉండాలి. అతని మాట వినకుండా వెళ్ళి తిన్నావు కాబట్టి అవకి 2 శాపాలు వచ్చినాయి.
సర్పానికి ఒక శాపం వచ్చింది. సర్పానికి అదేంటో తెలుసా? అతడు నిన్ను తల మీద కొడతాడు, నువ్వు అతని మడం మీద కొడతావు. ఎవరైనా చూడండి, పామును కొట్టేటప్పుడు ముందు తల మీద కొట్టరా అంటాడు. ఈ శాపాలు ఇప్పుడు నెరవేరుతూనే ఉన్నాయి. అయితే ఇక్కడ దేవుడు ఒక మాట చెప్తూ మనం బాగా అర్థం చేసుకోవాలి దేవుని వాక్యాన్ని. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానానికి స్త్రీ సంతానానికి అన్నాడు. కానీ బైబిల్ ప్రకారము సంతానం స్త్రీది కాదు, నీ సంతానానికి స్త్రీ సంతానానికి అంటుండు. కానీ బైబిల్ ఆది కాండమును చూస్తే అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు అతని అన్నదమ్ములు 12 మందిని కనెను. అది పురుష సంతానము. మరి స్త్రీ సంతానం ఎవరు? ఏ స్త్రీ ద్వారా అయితే భూమి మీదకి పాపం వచ్చిందో అదే స్త్రీ ద్వారా పాపం కొట్టివేయబడాలి. ఏ స్త్రీ ద్వారా అయితే అపవాది సర్పం రూపంలో వచ్చి మోసం చేసినాడో లూసిఫరు, అదే స్త్రీ ద్వారా పాపము లేని ఒక స్త్రీ, ఇంతకుముందు పాపము లేని ఒక స్త్రీ ద్వారా పాపము ప్రవేశపెట్టినాడు సాతాను. ఇప్పుడు పాపము లేని ఒక స్త్రీ ద్వారానే పాపానికి పూర్తిగా విరుగుడు చేయాలి యేసుప్రభుల వారు. అందుకని యేసుప్రభుల వారు ఈ లోకానికి వచ్చేటప్పుడు, మన పాపముల కొరకు ఆయన శిక్ష అనుభవించేటప్పుడు, ఆయన అనుభవించకపోతే మనకు మరో మార్గం లేదు. ఇంకా ఆయన డైరెక్ట్గా మన పాపాలను క్షమించే అవకాశం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనలోకి పాపం ప్రవేశించింది కాబట్టి మనలో పాపం తీసివేయాలంటే ఆయన రావాల్సి ఉందే, ఆయన రక్తం కార్చాల్సి ఉందే, తప్పదు ఇంకా. కాబట్టి మన పాప శిక్షను తప్పించడానికి ఆయన ఈ లోకానికి వచ్చేటప్పుడు ఏ స్త్రీ ద్వారా అయితే, ఒకప్పుడు పాపము లేని ఏ స్త్రీ ద్వారా అయితే పాపము ప్రవేశపెట్టిండో సాతానుగాడు, అదే పాపము లేని ఒక స్త్రీ ద్వారా ఆయన వచ్చి అపవాది సాతాననే వాని తలను చితకదొక్కడానికి వచ్చినాడు. ఎవరా స్త్రీ? మత్తయి సువార్తలో ఉంటుంది. దేవదూత వచ్చి ఒక మాట చెప్తాడు, మరియా నీవు ధన్యురాలు. ఆమె ఒక పవిత్రమైన పరిశుద్ధమైన యవ్వన ప్రాయములు ఆలోచనలో కూడా పాపము లేని ఒక స్త్రీని కనుగొని, నజరేత్ అనే ఊరిలో మరియమ్మని కనుగొని, కన్యక అయిన మరియ గర్భములోకి, మరియమ్మ గర్భము ద్వారా యేసుప్రభు లోకానికి వచ్చినాడు. అందుకని కన్య మరియ గర్భముని యేసుప్రభుల వారు జన్మించి పాపము లేని ఒక స్త్రీ ద్వారా, అంటే ఆమెకు జన్మ పాపం ఉంది కానీ కర్మ పాపము లేకుండా ఆయన ఈ లోకానికి వచ్చి జన్మ కర్మ పాపాన్ని తీసేయడానికి ఈ లోకానికి వచ్చినాడు. అందుకే యేసుప్రభుల వారు శిలువ రక్తం కాల్చి మరణించినాడు. ఇప్పుడు బైబిల్ చెప్తుంది, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ఏమి నమ్మాలి? యేసు ప్రభు నా కోసం వచ్చినాడు, యేసు ప్రభు నా కొరకు శిలువలో బలి అయినాడు, యేసు ప్రభు వారి ద్వారా నాకు పాప క్షమాపణను నమ్మి నువ్వు మందిరానికి వచ్చి బాప్తీసం పొంది నీ మనసును మార్చుకొని, మళ్ళీ బాప్తీసం పొందిన వెంటనే రాదు పరలోకం, నీ మనసును మార్చుకొని యేసు ప్రభుల వారి కొరకు నువ్వు నిజంగా నమ్మకంగా జీవిస్తే, ఇదిగో యేసు ప్రభుల వారి ద్వారా, ఆయన ద్వారా నీకు తండ్రి దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది. యుగయుగాల జీవితము, శాశ్వతమైన జీవితం నీకు దొరికే అవకాశం ఉంది. కాదు నమ్మకుండా ఇలాగే బ్రతుకుతాను, ఆదాములాగే బ్రతుకుతాను, హవ్వలాగే బ్రతుకుతాను, మొదటి మానవుని జీవితమే నాకు ఇష్టము, రెండవ మానవుడు నాకు అవసరం లేదు, క్రీస్తు నరుడు నాకు అవసరం లేదు, ఆయన రక్షణ నాకు అవసరం లేదు అనుకుంటే నీ ఆత్మ తప్పకుండా నరకానికి వెళ్ళిపోతుంది. అందుకని యేసు ప్రభు మనకు తీసుకొచ్చిన గిఫ్ట్ చిన్నది కాదు. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే తనకు ప్రయోజనము ఏముంది? ఒకడి లోకంలో ఏది సంపాదించుకోకపోయినా రక్షణ సంపాదించుకుంటే లాజర్లాగా నిత్యత్వం ఉంది. చాలామంది బాధపడుతున్నారు, మాకు ఈ లోకంలో ఏది లేదు, ఎవరు లేరు, ఏం సంపాదించుకోలేదు, సరిగా ఏమి లేవు, పరిస్థితులు లేవు, ఆరోగ్యాలు లేవు, కుటుంబాల పరిస్థితి లేవు. నేను ఒక మాట చెప్తా, నీకు ఏమి లేకపోయినా బాధ లేదు, ఏమి లేకపోయినా దిగులు పడకు, ఏమి లేకపోయినా భయపడకు, నీ ఆత్మకు రక్షణ సంపాదించుకో. దేవుని స్తోత్రాలు. బాప్తీసం పొందు, ప్రభు కొరకు జీవించు, నమ్మకంగా బ్రతుకు. యేసు ప్రభు రాబోతున్నాడు రెండవ రాకడ కల నువ్వు కంప్లీట్గా సిద్ధపడు. కంప్లీట్గా హిజ్కియాతో అన్నాడు కదా, నీ ఇంటిని సిద్ధపరచుకో, జాగ్రత్త, నీ హృదయాన్ని శుద్ధి చేసుకో, తేడాగుంటే నీకు కూడా పరలోకం లేదు. నేడే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం. నీకైనా నాకైనా, రక్షణ పొందిన వారికైనా, రక్షణ పొంది మార్పు లేని వారికైనా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది నిన్ను యుగయుగాల జీవితానికి తీసుకెళ్ళడానికి, నీ పాపాలు తీసివేయడానికి, శాశ్వతమైన రాజ్యంలో ఆయనతో నేను నివసింపజేయడానికి. ఈ మాట నమ్మి విశ్వసిస్తే తీర్మానంతో ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడ, కృపగలనైన సర్వాధికారి, నీ పరిశుద్ధమైన పాదములకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీరు ఈ లోకానికి ఎందుకు వచ్చింది తెలియక చాలామంది
మీ గొప్ప రక్షణను పోగొట్టుకుంటున్నారు నాయన. మీరు ఈ లోకానికి వచ్చింది మాకు శాశ్వతమైన జీవితం ఇవ్వడానికి, యుగ యుగాల జీవితం ఇవ్వడానికి, నిత్యత్వం ఇవ్వడానికి. మొదటి మానవుడైన ఆదాము ద్వారా కలిగిన మేము పాపము చేత నింపబడినప్పుడు మా పాపములు తొలగించి మమ్మల్ని పవిత్రపరిచి, ఏ స్త్రీ ద్వారా అయితే పాపము ప్రవేశించిందో అదే కన్య మరియ ద్వారా ఈ లోకానికి మీరు వచ్చి మా పాపాలను తీసివేసినందుకు స్తోత్రాలు. ఎవరైతే తండ్రి రక్షణ పొందుకుంటారో, మారు మనసు పొందుతారో, మీ ద్వారా మాకు పాప క్షమాపణ కలిగి నిత్య జీవము దొరుకుతుందని మీరు తెలియజేసిన ప్రతి మాటను బట్టి మేము ఎంతగానో స్తుతిస్తున్నాం. మాకు ఇచ్చిన ఈ భాగ్యము, ఈ ధన్యత, ఇంతకంటే ఈ లోకంలో మాకేది అవసరం లేదు నాయన. ఇటు రక్షణ మాకుంటే చాలు. ఈ తీర్మానం ప్రతి బిడ్డకు దయచేయండి, ప్రతి బిడ్డకు దయచేయండి. ఎందరో బాప్తిస్మాలు లేని వారు ఉన్నారు నాయన. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడతారని నమ్మని వారికి శిక్షను చెప్తున్నావు. త్వరలో వారు చిద్దపాటు కలిగి మీరు రాకడకల్లా వారు చిద్దపడి రక్షణ పొందుకునే భాగ్యం ఇవ్వండి. ఎంతోమంది బాప్తిస్మాలు పొంది కూడా లోకంలో కలిసిపోయి పాప వాంఛలకు బలహీనులైపోయి మీ రక్షణ పోగొట్టుకుంటున్న వారు ఉన్నారు. అట్టి బిడ్డలకు రక్షణ ఇవ్వండి. ఎంతోమంది అవి మీ సన్నిధికి వస్తూ కూడా రెండు తలంపులకు జీవిస్తూ మీరు ఇచ్చిన ఈ గొప్ప రక్షణ పోగొట్టుకుంటున్న వారు ఉన్నారు. అట్టి బిడ్డల హృదయాల్లో కూడా ఒక నూతన మార్పు కలిగిన సహాయం వచ్చేయండి. ఈ మాటలు విన్న వారిని, వారి కుటుంబాలని బహుగా దీవించి ఆశీర్వదించి మేలు చేసి రక్షించండి. రోగులుగా ఉంటే స్వస్థపరచండి, బలహీనతలు తొలగించండి, కృంగిన లేవనెత్తండి, సమస్యలు తొలగించండి. ప్రతి బిడ్డకు మీ నెమ్మది, మీ సమాధానం, మీ దీవెన, మీ ఆశీర్వాదం మెండుకు దయచేసి కృప సహాయం చేయండి. ఈ మాటలు శ్రద్ధగా విన్న వారిని దీవించి మేలు చేయండి. సేవకులను, విశ్వాసం, సంఘంలో దీవించండి. నాయకుని, అధికారిని, ఉద్యోగులను ఆశీర్వదించండి. చదువులందు, వివాహంలో, ఉద్యోగంలో, పనిబాట్లందు ప్రతి ఒక్కరికి అన్ని విషయములందు మీరు సహాయము చేసి మేలు చేయండి. ఆయన మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకున్నందుకై స్తోత్రములు చెల్లిస్తూ యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నీ వాక్యము యేసయ్యా